ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 సీజన్‌లో హైదరాబాద్ అలాగే పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ బట్టి మనకు అర్థమైన మరొక విషయం ఏంటి అంటే, ఈ మ్యాచ్‌లో కానీ, ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో కానీ బ్యాటింగ్ కాదు ఇంపార్టెంట్. కేవలం బౌలింగే కీలక పాత్ర పోషిస్తోంది. 19 పరుగుల లక్ష్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం బౌలింగ్ కారణంగా. అయితే దీనిపైన ఇషాన్ కిషన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, మా స్కోర్ పెద్దదే కానీ గెలవడానికి అది సరిపోలేదు. మేము ఆరంభించిన తీరుని బట్టి 250 పరుగుల భారీ స్కోర్‌ను మేము నమోదు చేయాల్సి ఉంది. కానీ క్లెసెన్ జిట్టు బ్యాటింగ్ వలన అలా జరగలేకపోయింది. ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. మా బౌలర్లు అస్సలు వాళ్ళని ప్రెషర్ పెట్టలేకపోయారు. వాళ్ళపైన ఒత్తిడి తీసుకురాలేకపోయారు. ముఖ్యంగా పవర్ ప్లేలో వాళ్ళకది బాగా కలిసొచ్చింది. మేం బౌలింగ్‌లో విఫలమయ్యాం. సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోయాం. టీ20 క్రికెట్‌లో సరైన చోట బంతులు వేయడం ముఖ్యం. ఈ విషయంలో మేము వెనకపడ్డాం. వాస్తవానికి 219 స్కోర్ మంచిదే. మా ఆరంభం చూసి 240 పరుగులు వస్తుందనుకున్నాం. అయితే జట్టులో 6, 7 బౌలర్లు ఉన్నప్పుడు 219 పరుగులు కాపాడుకోవచ్చు. ఇలాగే గనక మా బౌలింగ్ యూనిట్ గనక కొనసాగితే మాత్రం బహుశా నేను ఈ మ్యాచెస్ ఫర్దర్‌గా ఆడలేకపోవచ్చేమో అనిపిస్తోంది. అంతేకాకుండా ప్రత్యర్థి బ్యాటర్ల ఆటకు తగ్గట్టుగా బౌలింగ్ చేయాలన్న విషయాన్ని మా జట్టు ఎప్పుడో విస్మరిస్తోంది. అందుకే చివర్లో వారికి ఈజీగా పరుగులు రాబట్టడం సులువైంది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ మధ్యలో ఎలాంటి ప్లాన్ చేయలేం. మ్యాచ్ ముందే ప్రణాళికలు రచించాలి. ఏ బ్యాటర్ ఎక్కడ హిట్టింగ్ చేస్తాడు, ఒకవైపు బౌండరీ పొడుగా ఉంటే ఏ వైపు వాడుకోవాలనేది విషయాన్ని చూసుకోవాలి. కానీ సరైన లెంత్‌లో బంతులు వేయలేనప్పుడు ఏమీ చేయలేం. ప్రతి ఓవర్‌లో 20 పరుగులు అదనంగా ఇచ్చాం. పంజాబ్ బ్యాటర్లు కూడా బాగా ఆడారు. వీలైనంత వరకు కూడా ఈ ఒక్క తప్పిదాన్ని గుర్తుపెట్టుకుని ముందు మ్యాచెస్‌కి వెళ్ళాలి. లేదంటే అది చాలా కష్టమవుతుంది. ప్లానింగ్ లేకుండా, పద్ధతి లేకుండా బరిలోకి దిగితే మనం ప్రత్యర్థి జట్టుకి గెలుపుని వాళ్ళ చేతిలో పెట్టేసినట్టే. ఇక బౌలర్లు ఆ రకంగా చేస్తే ఏమీ చేయలేం. ఇప్పటివరకు ఓడిపోయిన మ్యాచ్‌ల్లో కూడా మేము బౌలింగ్ బాగాలేక ఓడిపోయిన సందర్భాలు ఖచ్చితంగా కనబడుతున్నాయంటూ చెప్పుకొచ్చారు.